ఆ అమ్మాయి చేకొసుకుని ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. దేనికి? ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు. వాళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి మాట్లాడడం కుదరలేదు. హాస్పిటల్లో. ఏ ఆసుపత్రి? త్వరగా సైకిల్ తిప్పు. గొడవ పెద్దదైంది బావా, మనల్ని ఖచ్చితంగా లేపేస్తారు. హలో అయ్యా, గొడవ పెద్దదైంది అయ్యా. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళలేక ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయిని కలవటం అంత మంచిది కాదురా. నేను ఇప్పుడు టౌన్ లో ఒక సేఫ్టీ ప్లేస్ లో దాక్కున్నాను. ఇప్పుడు నేను నా దగ్గర ఉంచుకుంటే గొడవ పెద్ద అయిపోద్దురా. నువ్వు పని చేయి, మనం టోర్నమెంట్ జరిపాం కదా ఊరవతల గుడి దగ్గర, నువ్వు అక్కడికి వెళ్ళుండు. నేను దుర్గతో మాట్లాడి అన్ని క్లియర్ చేస్తాను. ఆ తర్వాత వద్దు గాని. సరే అయ్యా. బామర్దే, నువ్వు తిన్నగా ఆసుపత్రికి వెళ్ళి అమ్మాయికి ఉందో తెలుసుకుని నాకు వెంటనే ఫోన్ కొట్టు. సరే బావా. అయ్యి ఊరవతలను గుడికి వెళ్ళి దాక్కోమన్నాడు. నేను అక్కడికి వెళ్తాను. నేనే నరకాలరా. నేను నమ్మి మోసపోయింది చాలు. అన్నా దుర్గా, ఎక్కడున్నావు నువ్వు? నాన్న మమ్మల్ని ఇప్పుడే ఊరికి బయలుదేరి వెళ్ళిపోమన్నాడు. అక్క రానంటే ఫోర్స్ చేసి తీసుకెళ్ళిపోమన్నాడు. లింగాన్ని వదిలిపెట్టి రాలేదని చెప్తే అక్క లోపలికి వెళ్ళి తలిపేసుకొని చేయి కోసేసుకుంది. ముందుగా నేనే చూసి నాన్నతో చెప్పాను. రక్తం చాలా పోయింది. ఊరికి తీసుకెళ్లకుండా హాస్పిటల్ తీసుకొచ్చేసాను. ఏకీగడి ఫోన్ ఇవ్వరా. ఇదిగో మాట్లాడు. చెప్పు. లేదు బావా. ఆ పిల్లకి ఫోన్ ఇచ్చి ఒకసారి మాట్లాడమనరా. అలాగే బావా. లింగం స్టేషన్ నుంచి వచ్చేసాడు. అయ్యేదో పని చెప్తే అది చూసుకొని వస్తానన్నాడు. తనని అక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. ఐరిన్, ఎందుకంత పిచ్చి పని చేసావు? నీకేదైనా అయ్యి ఉంటే అది వదిలే. నువ్వు ఆయన చెప్పిన చోటికి వెళ్ళొద్దు. ఏ? ఆయన నా దగ్గరే నీ గురించి చాలా తప్పుగా చెప్పారు. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదనుకుంటాను. ఏంటి నువ్వు పెట్టే నేను చేస్తాను. లేపేరా వాడిని.
నన్ను పడవడానికి కత్తి తీసుకుని నైట్కి వస్తావా? సేఫ్టీగా ఉంటుంది, తీసుకురా. అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. అసూయాలనుకుంటా. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదనుకుంటా. I spoke to the doctor, Ma. He said she can travel. Be careful, my son. వాడు తప్పించుకున్నాడు. ఎక్కడ కనబడినా ఏసేంట్రా. Let him drop Ma and get a cab. Stay by your sister till then. నన్ను పొడవడానికి కత్తి తీసుకొచ్చావని దుర్గాన్ని అడిగాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నేను కత్తి తీసుకెళ్ళలేదు. మరెలా అడిగాడు? కత్తిచ్చింది నువ్వు, తీసుకున్నది నేను. మరి ఆయనకెలా తెలిసిందే? చెప్పయ్యా. చెప్పయ్యా, ఆయనకెలా తెలిసిందే? వెంకీ గడికి నువ్వు కత్తిచ్చిన విషయమే తెలియదు. వాడు చెప్పే ఛాన్సే లేదు. ఇంకెవరు చెప్పుంటారు? దుర్గన్నకి నాకు ఎందుకు గొడవ పెట్టావు? ఆయన నన్ను చంపాలనా? చెప్పయ్యా. పొడువయ్యా, నువ్వే నన్ను పొడి చేయి. రా పొడు. పోయా.
ఎందుకయ్యా? ఇది నీ డబ్బే కదయ్యా, నేనే తీసుకొచ్చిచ్చాను కదా. అప్పుడు వద్దని ఇప్పుడేంటయ్యా? నువ్వు అప్పుడే తీసుకునుంటే మా అమ్మ అనవసరంగా ఆశపడి ఉండేది కాదు కదా. 10 రోజుల్లో బిడ్డ సెటిల్ అవుతాడని ఎంతో సంతోషపడి ఉంటుంది. అది కుదరదని తెలియగానే తట్టుకోలేకపోయి ఉంటుంది. ఒక బిడ్డగా అమ్మని ప్రశాంతంగా కూడా చావనివ్వలేదు. ఒరేయ్, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. చావరా అంటే నేనే చచ్చేవాడిని కదయ్యా. నువ్వెందుకయ్యా ఇలా చేసావు? అయ్యో, ఈ విషయం బయటకు పొక్కితే చండాలంగా చెప్పుకుంటారు కదయ్యా. నన్ను లేకుండా చేయాలనుకున్నావు. సరే, పాపం ఆ పిల్ల ఐరిన్ తనేం చేసిందయ్యా? చచ్చిపోయి ఉండుంటే నేను ఇక్కడికి రావటం చాలా మంది చూశారు. నేను ప్రాణాలతో తిరిగి వెళ్తే ఏమైందని అడుగుతారు. ఎందుకురా పొద్దురాజం తరుగుకుంటూ వెళ్ళావని నేను వాళ్ళకి ఏమని చెప్పను. నన్ను పొడి చేయనా? ఇలా అవుతుందని నాకు తెలియలేదయ్యా. తెలిసింటే నువ్వు చెప్పినట్టే నా కోడిని కోసి పడేసేవాడిని, లేదా టోర్నమెంట్లో పందెం కాయకుండా ఉండేవాడిని. నా మీద నీకు అంత కోపమా అయ్యా? నేనేం చేయలేదు కదయ్యా. నాకు నాన్న లేడని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. నన్ను దగ్గర తీసిన నిన్నే కదయ్యా నాన్నగారు. అయ్యా అయ్యా, లోపలంతా రక్తంగా ఉంది. ఈరోజు ఏంద్రా? రోజు లేపేసి వాడు ఎస్కేప్ అయ్యాడన్నా. వస్తాను, చూస్తాను. త్వరగా పోనీ. ఐరిన్ని వాళ్ళ నాన్న రాత్రికి రాత్రి ఊరు తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేశాడంట్రా. ఆ పిల్ల చెప్ప పెట్టుకుంటూ వచ్చేసింది. మేము నీ దగ్గరికే వస్తున్నాం. బామర్ది, ఇక్కడ పెద్ద గొడవైందిరా. ఆ పిల్లని వెళ్ళిపోమని చెప్పు. ఏమైంది? బాబా, నా వల్ల కాదు, నువ్వే చెప్పు. నువ్వు ఇప్పటికే నా వల్ల చాలా బాధలు పడ్డావు. ఇప్పుడు వచ్చావంటే ఇంకా బాధలు పడతావు. నేను ఎప్పటికీ నీతోనే ఉంటానని చెప్పానుగా. కమ్ వాట్ మీ, నేను నీతోనే ఉంటాను. పోలీసులకు ఫోన్ చేసామన్నా. అన్నతో కొడతారా? అన్న మనకి సపోర్ట్ చేశాడని ఆయనే చెప్పేశాడు. బాబా వెళ్ళొద్దురా. ఇప్పుడు నువ్వు ఊరేది వెళ్ళిపోయావంటే పెద్ద ఆయన నువ్వే చంపావనుకుంటారు. అయ్యేం చేశాడో ఎవరికి తెలియకూడదురా. ముఖ్యంగా పిన్నికి, దుర్గానికి. పద. ఊళ్ళో ఏ మూల దాక్కున్నా ఎతికి పట్టుకుని అన్ని సంపకుండా మొదలకొడతారా?
అందరం ఆయన ఎలా చూసుకునే వాళ్ళమో తెలుసా? మీరు అన్నట్టు నేను ఇక్కడే ఉంటే నేను ఇవన్నీ చేయలేదని ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఎలా ఐరిన్? పోతురాజు ఎలాంటి వాడో చెప్తేనే కదా ప్రూవ్ అవుతుంది. పోతు ఇక ఇది మనకు అక్కర్లేదు. బతుకున్నప్పుడు పోతురాజుకి ఎంత మంచి పేరుండేదో చచ్చాక కూడా అలాగే ఉండని.